ఆచార్య లాంటి భారీ పరాజయం తర్వాత దర్శకుడు కొరటాల శివ గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో మనకి వచ్చిన మూవీ దేవర. సో సెప్టెంబర్ 27, 2024లో మనకి ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత యునానిమస్గా అయితే టాక్ రాలేదు, కానీ కంప్లీట్గా లాస్ట్లో మనకి ఇనీషియల్గా నెగిటివ్ టాక్ వచ్చినా సరే 500 crores వరకు, మనకి ఆల్మోస్ట్ 500 crores వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మనకి న్యూస్లో అయితే సర్క్యులేట్ అయ్యాయి. సో లాక్డౌన్ తర్వాత అన్ని ఏరియాల్లో కూడా మనకి లాభాలు అయితే వచ్చాయి మూవీకి. సో ఓవరాల్గా మనకి అంతకుముందు వచ్చిన త్రిబుల్ ఆర్, సలార్, కల్కి, పుష్ప 2, 1 సినిమాలు కూడా అన్ని ప్రాంతాల్లో అయితే లాభాలు రాలేదు. సో ఈ నేపథ్యంలో దేవరా 2 మూవీ ఆగిపోయిందనే వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే కొరటాల శివ గారు అక్కినేని నాగచైతన్యతో సరి ఒక కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. సో ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో NC-24 మూవీ అయితే చేస్తున్నారు. దీనికి విశ్వకర్మ అనే టైటిల్ అయితే పరిశీలనలో ఉంది. నాగచైతన్య 25th మూవీకి కిషోర్ అనే కొత్త డైరెక్టర్ని పనిచేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. సో ఆ ప్రాజెక్ట్ ప్లేస్లో మనకిప్పుడు కొరటాల శివ గారు రాబోతున్నారని చెప్పని తెలుస్తుంది. సో దీంతో దేవరా 2 మూవీ ఆగిపోయిందనే న్యూస్ అయితే ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పటికే ఎన్టీఆర్ గారు ఆగిపోయిందనే వార్తలు నమ్మొద్దు అని చెప్పి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రకటించారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వార్ 2 ఏదైతే మనకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దాని తర్వాత ఈ మూవీ గురించి ఫర్దర్గా ఇంకా డిస్కషన్ జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో సైలెంట్గా ఈ మూవీని షెల్ చేస్తున్నారని చెప్పి మనకి న్యూస్లు అయితే వస్తున్నాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో మాస్ ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయింది అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి విజయం సాధించింది. సో పార్ట్ 1లో కథనం పెద్దగా లేదు. సో మొత్తం కూడా పార్ట్ 2 కోసం ఉంచేశారు స్టోరీ అంతా కూడా. సో దాంతో దేవరా 2 మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ గారితో మురుగా అనే పౌరాణిక చిత్రం చేయబోతున్నారు. ఏదైతే అల్లు అర్జున్ గారితో ఫస్ట్ అనుకున్న మూవీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు కదా. సో దానికోసం బేసిక్గా ప్రిపేర్ కూడా అవుతున్నారు ఎన్టీఆర్ గారు. అండ్ దేవరా 2 సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. సో ఈ గ్యాప్లో కొరటాల శివ గారు నాగచైతన్య గారితో మూవీ చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఎన్టీఆర్ గారు డ్రాగన్ పూర్తవగానే త్రివిక్రమ్ గారి సినిమా కన్నా ముందు దేవరా 2ని స్టార్ట్ చేయాలని చెప్పి అయితే అనుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవరా 2 నిజంగా జరుగుతుందా లేదా అనేది అయితే ఒక పెద్ద సస్పెన్స్ కింద స్టార్ట్ అయింది. సో చూడాలి మరి దేవరా 2 నిజంగా కంటిన్యూ అవుతుందా లేదా షెల్వ్ అవుతుందా అనేది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? దేవరా 2 వస్తే బాగుంటుందా లేదా షెల్వ్ అయిపోతుందంటారా? కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.